హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు అన్షు షార్ట్స్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో వచ్చేసి మీకు బీట్రూట్, బ్రింజల్, క్యారెట్, పచ్చిమిర్చి ఇలా ఒక్కటేంటండి అన్ని రకాల వెజిటేబుల్స్ని ఒకే ఫామ్లో ఎలా గ్రో చేయాలో చూసేయండి. అలాగే వీడియోని చూసి లైక్ చేయండి. అలాగే మీరు కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి. మీరు ఎప్పుడైనా ఈ ప్లాంట్స్లో మీ కిచెన్ కోసం ఎప్పుడైనా కిచెన్ గార్డెన్లో ఇలాంటి వెజిటేబుల్స్ని గ్రో చేశారా? నేనైతే చాలాసార్లు గ్రో చేసుకున్నాను. సో మీరు ఎప్పుడైనా గ్రో చేస్తుంటే మీరు ఏ వెజిటేబుల్స్ని కిచెన్ కోసం గ్రో చేశారో వాటిని మీరు యూస్ చేశారా లేదా, అవి మీకు ఎలా వచ్చాయి అనేది నాకు కామెంట్లో కామెంట్ చేసేయండి. సో మీరు చూస్తున్న వచ్చేసి మొక్కజొన్నలు. ఇందులో మొక్కజొన్నలే కాదండి, జొన్నలు కూడా ఉన్నాయి ఈ ఫామ్లో. చివరి వరకు వీడియోని చూడండి, చాలా మంచిగా మీరే ఎంజాయ్ చేస్తారు. చూడండి పచ్చిమిర్చి అయితే ఎంత హెల్తీగా గ్రో అయిందో, ఎంత పొడవుగా, ఎంత బాగున్నాయి అసలు పచ్చిమిర్చి. ఇదైతే ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి క్యారెట్స్ అండి. ఇవి క్యారెట్స్ మన వైపు ఇంత మంచిగా గ్రో అవుతాయని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంచిగా గ్రో అయినాయి ఇవన్నీ. చూడండి క్యారెట్స్ ఎంత బాగున్నాయి. ఈ క్యారెట్స్ నేను చివరిలో పీకానండి. సో పీకిన క్లిప్ వచ్చేసి నేను వీడియో చివరిలో యాడ్ చేస్తాను, మీరు చూసేసేయండి. చాలా బాగున్నాయి, మంచిగా కలర్ కానీ చాలా బాగా వచ్చాయండి క్యారెట్స్ కూడా. నేనైతే అసలు అనుకోలేదు మన వైపు ఇలా క్యారెట్స్, బీట్రూట్లు, అలాగే రాడిష్ కూడా ఉందండి. రాడిష్ ఎంత బాగా గ్రో చేశారు. అలాగే వీళ్ళైతే ఈ ఫామ్లో ఫ్లవర్స్, ఈ బంతి పూలని కూడా చాలా మంచిగా గ్రో చేయడం జరిగింది. నేనైతే ఈ ప్లేస్ని విజిట్ చేసినప్పుడు మీకు కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తే మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో వీడియోని క్యాప్చర్ చేసి అప్లోడ్ చేశానండి. చాలా మంచిగా ఉంది. ఇదైతే మా ఫామ్ అయితే అస్సలు కాదు, నేను మీకోసం వేరే ఒక ప్లేస్ని విజిట్ చేశాను. అక్కడ ఈ ఫామ్ చూసి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వీడియో తీసుకున్నాను అనమాట. సో చూడండి బంతిపూలు ఎంత బాగున్నాయో, ఎల్లో కలర్లో. అసలు భలే ఉందండి ఫామ్ అయితే. అన్నీ ఒకే ఫామ్లో ఉండడం చాలా మంచిగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే నాకు. చూడండి మీకు ఎలా అనిపించిందో వీడియోలో కామెంట్ చేయండి. అయితే ఎండ భలే ఎక్కువగా ఉందండి, అసలు చాలా ఎండకి ఇబ్బంది పడ్డాం. చూడండి ఇది వచ్చేసి చామగడ్డలు అనమాట. చామగడ్డల పులుసు మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. చామగడ్డల ప్లాంట్స్ చాలా ఉన్నాయి అసలుకి. మీరు గనక వీడియోని అంతా స్కిప్ చేయకుండా చూడండి. ఎండ చూసారా? ఎండ వల్ల మా షాడోస్ ఎలా కనిపిస్తున్నాయో. చాలా ఎక్కువ ఎండ ఉంది, అయినప్పటికీ వెళ్ళాము, విజిట్ చేసాము అండ్ వీడియో తీసుకొని అప్లోడ్ చేయడం జరిగింది. సో మా యొక్క కష్టానికి మీకు వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఛానల్ని. ఇవి వచ్చేసి రాడిష్, అదేనండి ముల్లంగి. ఇంతవరకు మీరు చూసింది ముల్లంగి ప్లాంట్స్, వంకాయ చెట్లు, పచ్చిమిర్చి చెట్లు, ఇంకా మీకు జొన్నలు కూడా చూపిస్తాను. స్టే ట్యూన్ గైస్. సో గాయస్ మేమైతే ఎండకి మాడిపోయామండి నిజంగా ఆ రోజు. చూడండి రాడిష్ చాలా బాగుంది కదా, చాలా బాగుంది రాడిష్. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి. మీకు జొన్నలు ఇంకా మంచిగా ఉంటాయి, మంచి వెజిటేబుల్స్ కనిపిస్తాయి. సో వెజిటేబుల్స్ అయితే ఎంత హెల్తీగా, ఎంత బాగా గ్రో చేశారో వీళ్ళు. మీరు ఎప్పుడైనా వెజిటేబుల్స్ని గ్రో చేశారా గాయస్? గ్రో చేస్తుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇవైతే జొన్నలు. సో ఇప్పుడు నేను క్యారెట్ పీక్ చూపిస్తాను చూడండి. క్యారెట్ చూసారా? క్యారెట్ ఇది ఇంకా గ్రో అవ్వాలండి, ఇంకా టైం ఉందంట హార్వెస్ట్ చేయడానికి. సో ఇంకా గ్రో అవ్వాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.